రావెళ్ళ న్యూస్కి స్వాగతం. రవీంద్ర భారతిలో మిమిక్రీ ప్రోగ్రాంలో కళాకారుడు రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. హలో, మరి భారతదేశము చాలా వెనుకబడింది అంటున్నారు కదా, దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఓహో, వెనుక నుంచి తొయ్యాలా? బాగానే ఉంది నీ స్టోరీ. సరే, ఇదంతా కాదు. హైదరాబాద్లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మల్కాజ్గిరిలో. మరి మన సినీ హీరో గారు చిరంజీవి గారు ఎక్కడ ఉంటున్నారు? మల్కాజ్గిరిలో ఉంటున్నారు. తప్పు, మల్కాజ్గిరి కాదు, ఆయన ఉండేది జూబ్లీ హిల్స్ అని అందరికి తెలుసు. నువ్వు మల్కాజ్గిరి అంటున్నావు. కాదయ్యా, ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత జూబ్లీ నుంచి మారిపోయి మల్కాజ్గిరి వచ్చారయ్యా. ఓహో, మల్కాజ్గిరి వచ్చారా? మల్కాజ్గిరిలో చిరంజీవి ఎక్కడా? నా ఇంటి ఎదురుగా. నీ ఇల్లు ఎక్కడా? చిరంజీవి ఇంటి ఎదురుగా. చిరంజీవి ఇంటి ఎదురుగా. మరి ఇద్దరి ఇల్లు ఎక్కడా? ఎదురుగా. ఓహో, ఎదురెదురుగానా? సరే, బాగుంది. నీకు ఒక మంచి రెండు బిట్లు క్వశ్చన్స్ అడుగుతాను. దీంట్లో విన్ అయితే ఒక మంచి మారుతి కారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. తప్పు అలా మాకు. ఇంతకుముందు కూడా 3 సార్లు క్విజ్లో గెలిచాను. ఓహో, ఇంతకుముందు కూడా గెలిచావు, కరెక్టే. అది అక్కడ ఇక్కడ నువ్వు నోరు మూసుకో. నాకు కుదరదయ్యా. ఇంతమంది కూడా ఇవాళ మారుతి కారణం, ఆ కారణం, ఈ కారణం అంత అబద్ధాలు చెప్పను. ఈసారి అబద్ధాలు చెప్పను. ఈసారి విన్ అయితే నీకు తప్పకుండా మారుతి కారు గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఓకే. ఈ క్వశ్చన్స్ మంచిగా నేను చెప్పిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. టీచర్ గొప్పదా, అమ్మ గొప్పదా? టీచర్ గొప్పదయ్యా. ఎట్లా టీచర్ గొప్పది? నాకు ఒకసారి చెప్పు. టీచర్ జోలు పడితే స్కూల్లో పిల్లలందరూ నిద్రపోతారు. అమ్మ జోలు పడితే బాగొక్కడే నిద్రపోతాడు. ఓ సూపర్, చాలా బాగా చెప్పావు. నేను అనుకుంటున్నాను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేమో. బాగా చెప్పావు, చాలా బాగుంది. అందరూ ఒకసారి టపట్లు కొట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పూజారికి లాయర్కి మధ్య తేడా ఏంటి? భక్తులను ఎప్పుడు చేసేవాడు పూజారి, మనుషులను దూరం చేసేవాడు లాయర్. ఓ సూపర్, చాలా బాగా చేసావు, బాగా చెప్పావు, ఎక్సలెంట్. ఈ క్వశ్చన్ కూడా బాగుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా చెప్పాలి. ఈ క్వశ్చన్ కూడా ఒక సంవత్సరానికి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10 రాత్రులయ్యా. 10 రాత్రుల? అవునయ్యా. ఏంటి ఆ 10 రాత్రులు? 9 నవరాత్రులు, ఒక శివరాత్రి. ఓ సూపర్ చెప్పావు. ఓహో, అట్లా నీ లెక్కలు ఇదనమాట. అవునయ్యా. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొన్నప్పుడు నల్లగా ఉంటుంది, తర్వాత ఎర్రగా అవుతుంది, చివరికి తెల్లగా అవుతుంది. ఏంటది? బొగ్గు. ఎట్ట బొగ్గు? కొన్నప్పుడు నల్లగా ఉంటుంది, కాలుస్తే ఎర్రగా అవుతుంది, చివరికి చల్లబడితే తెల్లగా అవుతుంది. సూపర్, చాలా బాగా చెప్పావు. ఈ అన్నిటికీ ఆన్సర్ చెప్పినందుకు యాదగిరికి మంచి మారుతి కారు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగిస్తున్నాను.